సో మీరు వేరే యూనివర్సిటీస్ గురించి కూడా తీసుకుంటే ఇటీవల హెచ్సియులో జరిగినప్పుడు వేముల ఇష్యూ జరిగినప్పుడు కూడా ఏబీవీపీ ప్రధానంగా భూమిక పోషించింది. అంటే వైస్ ఛాన్సలర్కి సపోర్ట్గానేమో ఏబీవీపీ నిలిచిందని, మిగతా అనుబంధ సంస్థలన్నీ రోహిత్ వేములకు సపోర్ట్గా ఉన్నాయి అని చెప్పి ఒక పెద్ద ప్రచారమే జరిగింది. చాలామంది రాజకీయ నాయకులు కూడా రోహిత్ వేములకు జరిగిన విషయంలో వచ్చి హెచ్సియుకి వచ్చి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా వచ్చి సందర్శించి వారి మద్దతును తెలియపరచడం జరిగింది. సో ఈ ఇష్యూని మీరు ఎలా చూస్తారు? ప్రచారం లాగానే తిప్పికొట్టాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు, సీతారామ యెచూరి లాంటి వ్యక్తులు, ఇటువంటి వాళ్ళు వచ్చి ఎవరైతే రోహిత్ వేముల గారు ఉన్నారో ఆ రోహిత్ వేముల గారు చనిపోయిన మరణం మేము కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే ఆ రోహిత్ వేముల అనే వ్యక్తిని వీళ్ళు ఒక క్యాస్ట్ పరంగా ఎస్సీ సంబంధించిన వ్యక్తి, ఇది ఎవరైతే ఉన్నాడో తొక్కిపడేస్తున్నారని చెప్పి క్యాస్ట్ పరంగా చిచ్చులు విద్యార్థి మధ్య రైజ్ చేశారు. యాక్చువల్గా రోహిత్ వేముల అనే వ్యక్తి బీసీ అని చెప్పి అందరికీ తెలిసిన వ్యక్తే. ఏ క్యాస్ట్ అయినా కానీ అంతిమంగా ఏంటంటే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి చనిపోయిన బాధాకరం, కానీ దాన్ని ఒక రైజింగ్ ఎందుకు పొలిటికల్ పరంగా చేసేది? అదే రాహుల్ గాంధీ, అదే సీతారామ యెచూరి, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ దేశం కోసం పాల్పడే ఒక మిలిటరీ ఉన్నారో, మిలిటరీ వాళ్ళు అనేక మంది రోజుకి చనిపోతున్నారు. వాళ్ళందరినీ ఏ రోజైనా పరామర్శించారా? వీళ్ళు కేవలం వీళ్ళంతా రాజకీయం కోసమే పొలిటికల్ యాంగిల్లో పొలిటికల్గా వీళ్ళందరూ చేసి యూనివర్సిటీని నాశనం ఎలా చేయాలి, విద్యార్థులు నాశనం ఎలా చేయాలని వీళ్ళు లక్ష్యంగా ఇస్తున్నారు. అందుకనే మేమందరం కూడా ఒక మంచి సమాధానం మొన్నే రీసెంట్గా మేమందరం కూడా చెప్పాము. అన్ని ఆర్గనైజేషన్లు ఒకటైనా ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్, అంబేద్కర్ స్టూడెంట్ ఇటువంటి అన్నీ ఒకటైనా ఏబీవీపీ సింగిల్గా పోటీ చేసి అంతిమంగా అక్కడ విజయం సాధించింది. హెచ్సియులో కూడా రీసెంట్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఇదే మీకు వాళ్ళందరికీ కూడా సమాధానం కావచ్చు. అందుకనే మేము ఇలా ఏబీవీపీ మీద ఒక ముద్రని అగ్ర కులాలకి సంబంధించిన ఆర్గనైజేషన్ ఇది, కానీ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకం అని ఒక వార్తని కానీ ఒక ప్రచారం ఉందని అంటే మీరు నమ్ముతారా? ఏబీవీపీ ఎప్పుడు ఇంతవరకు నేను 8 yearsగా పనిచేస్తున్నా, ఏ రోజు నా క్యాస్ట్ ఎప్పుడు ఎవరు అడగలేదు. ఏబీవీపీలో సంబంధించిన వ్యక్తులు ఇంతవరకు మేము అనేక మంది మాకు టీము ఎవరికి ఏ క్యాస్ట్ ఎవరని తెలియదు. ఇది వాస్తవం కూడా. కానీ ఏబీవీపీ ఎప్పుడు అన్ని రకాల వాళ్ళని తీసుకుంటుంది. ఎప్పుడు క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఈక్వేషన్ ఇవన్నీ పరంగా ఎప్పుడు కూడా నువ్వు ఈ క్యాస్ట్ అవుతారా, నువ్వు ఈ క్యాస్ట్ అవుతారా, నువ్వు ఈ అని ఎప్పుడు చూడలేదు. అటువంటి ఆర్గనైజేషనే మాది ఏంటంటే క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఎవరైతే ఈ భారతదేశం కోసం పనిచేస్తారో, ఎవరైతే ఈ యొక్క స్టూడెంట్ వెల్ఫేర్ కోసం పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా మేము సాధారణంగా ఇప్పుడు ఆహ్వానిస్తూ ఉంటాము. దానికోసం మేము పనిచేస్తాము. క్యాస్ట్లు చూసో ఏ కమ్యూనిటీ చూసో మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. అటువంటి సందర్భాలు కూడా మీరు చరిత్రలో చూసుకుంటే 70 years హిస్టరీలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లేదు అని నేను గర్వంగా చెప్తున్నా, నిజాయితీగా చెప్తున్నా. నేను ఏబీవీపీ మొదలై 70 సంవత్సరాలు సుదీర్ఘంగా అయిందని చెప్తున్నారు మీరు. మరి ఎందుకు విద్యా వ్యవస్థలో ఇంకా ఇన్ని మార్పులు కోరుకుంటున్నా కానీ ఎందుకు జరగట్లేదు? రెండోది, మెయిన్గా విద్యకి సంబంధించింది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని కావాలి అనే నినాదం మీ దగ్గర నుంచి రాకపోవడానికి కారణం ఏంటి? వచ్చినా కానీ మీరు ఎందుకు దీన్ని పెద్ద స్థాయిలో ప్రభావితం చేయకుండా బంధులకు కానీ లేకపోతే మిగతా రాజకీయ పార్టీల ఎలక్షన్స్ ఎట్లా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారో అట్లా మీరు విద్యా సంస్థల్లో సంబంధించిన ఎలక్షన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది తప్ప నిజంగా విద్యారంగంలో రావాల్సిన మార్పుల గురించి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? విద్యారంగం మార్పుల కోసమే ఏబీవీపీ 70 yearsగా పనిచేస్తుంది. అనేకటువంటి సెమినార్స్, అనేకటువంటి హెజిటేషన్స్ ఈ దేశంలో సంబంధించిన యొక్క హిస్టరీ యొక్క ఏదైతే ఉంటారో సంబంధించిన యొక్క ఎడ్యుకేషన్ పాలసీస్ కూడా అనేక సెమినార్స్ పిలుచుకోవచ్చు. ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారో ఈ మార్పు అవసరం. గతంలో జేఎన్టీయూ అనంతపూర్లో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ అందరిని ప్రిన్సిపాల్స్ పెట్టి అన్ని యొక్క వైస్ ఛాన్సలర్స్, జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపురం అన్ని వైస్ ఛాన్సలర్స్ పిలిచి ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. దీని ద్వారా విద్యార్థులందరూ కూడా నష్టపోతున్నారు. ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా పెంచాలి? ఇటువంటి ఒక సర్వే చేసి అక్కడ ఉండే వాళ్ళ ప్రిన్సిపల్స్, స్టూడెంట్స్ లైవ్లో చెప్పి దాని ద్వారా మార్పులు తెచ్చినాక విషయం కూడా అనేకటువంటివి ఉన్నాయి. దీనికోసం ఒక మేనిఫెస్టో కూడా మేము తయారు చేసాం, ఒక పుస్తకం కూడా తయారు చేసి ఈ మార్పులు ఇవన్నీ అవసరమని చెప్పి మేము అనేకటువంటి కూడా ఉద్యమం చేస్తూనే ఉన్నాం. 70 years హిస్టరీలో ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈ తెలంగాణ కాదు, ఢిల్లీలో చూసినా సరే, మీరు మధ్యప్రదేశ్లో చూసినా సరే, అన్ని ఒక ఏరియాలో కూడా ఏబీవీపీ యొక్క డెవలప్మెంట్, స్టూడెంట్ యొక్క వెల్ఫేర్ కోసం మేము నిరంతరము
పనిచేస్తూనే ఉంది. క్వాలిటీ పరంగా కూడా మన సంబంధించిన ఈ మధ్యకాలంలో ఎక్కువ పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సో దాని ద్వారా కొద్దిగా వీళ్ళు ఇచ్చలవిడిగా ఈ తనం ఏదైతే ఇచ్చలవిడి తనం ఉన్నదో ఆ తనం వాళ్ళు తగ్గించుకోవాలని చెప్పి సందర్భంలో మేము అనేక సార్లు కూడా మేము చెప్పడం జరిగింది. దాని ద్వారా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతిమంగా ఇంపార్టెంట్ అని మేము చెప్పడం జరిగింది.